బా రాఖీ పెట్టి జప్టోలో అరగంట అయ్యింది, ఇంకా రాలేదు ఈడు. ఎక్కడ చచ్చాడో ఏంటో. మా అన్నయ్య ఏమో లోపల స్నానం చేస్తున్నాడు గైస్, వీడేమో ఇంకా రాలేదు. నాకేమో ఒకటే టెన్షన్ అయిపోయింది, వాడేమో లోపల స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు రాఖీ పెట్టాను జప్టోలో అని తెలిసిందే అనుకో, నా పీక పిసికి చంపేస్తాడు గైస్ కన్ఫర్మ్. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నానంటే 50,000 రూపాయల డైసన్ గిఫ్ట్గా అడిగాను, కానీ ఈ జప్టో వాడేమో ఇంకా రాలేదు. ఏమైందే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందంటావేంటమ్మా? రాఖీ ఏమో జప్టోలో ఆర్డర్ చేశాను, అన్నయ్య ఏమో లోపల స్నానం చేస్తా ఉన్నాడు. అరగంట అయిపోయింది టైము, వాడేమో ఇంకా రాలేదు. నా టెన్షన్ వచ్చేస్తుంది. అసలే 50,000 డైసన్ గిఫ్ట్గా అడిగా. రాఖీ సరే, జప్టో కూడా సరే, ఆ చేతిలో ఆ కట్టేంటే? ఇద్దా అన్నీ గిఫ్ట్ కోసం డైసన్ అడిగా కదా, అది కానీ వాడు ఇవ్వలేదే అనుకో, ఈ కత్తి తీసుకొని కచ్చ 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 పొడిచి పడేస్తా. అన్నయ్య లేదు, గిన్నయ్య లేదు, పేడబోయి. జప్టో వాడేమో ఇంకా రాలేదు, ఒకవేళ లేట్ వస్తే వీణు పొడిచేస్తా. ఓయమ్మ, 50,000 గిఫ్టా రాఖీకి? బాబ్బా, సరే లోపలికి పద, ఎవరైనా చూస్తే చిరాగుంటది. దాబ్బా, వచ్చావా లోపలికి? మీ జనరేషన్ పిల్లలు అసలు ఎలా ఉన్నారంటే, రాఖీ అంటే చాలు గిఫ్ట్లు అవి ఇవి అనుకుంటారు. అదే మా జనరేషన్లో అయితేనా లాలా ఫ్లాష్ బ్యాక్. ఏంటి, అన్నయ్య వచ్చేసాడా? అమ్మ, ఏంటి అన్నయ్య వచ్చేసాడా? అన్నయ్య బయటికి వెళ్ళాడంటే రావడానికి సాయంత్రం అయిపోద్దంట. అవునా? అమ్మ, ఇంకేం చేస్తాలే, సాయంత్రం వరకు ఇలానే కూర్చొని ఉంటా. అన్నయ్యకి రాఖీ కట్టాకే బట్టలు మార్చుకుంటాను. అయ్యో, ఆ రోజుల్లో రాఖీ అంటే అంత సంబరంగా ఉండేది మాకు. మరి ఇప్పుడు ఆ మాత్రం ఇది ఉంటే మావయ్యకి వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. మీ డిజిటల్ వాళ్ళకి ఏం తెలుస్తుంది మా ప్రేమలు అనురాగాలు? మీరేమన్నా అన్నవరం పుట్టింటికి రావే చెల్లి సినిమాలు చూస్తూ పెరిగారా ఏంటి? ఈ ప్రేమలు అనురాగాలు అన్నీ తెలియడానికి షర్టు పట్టుకొని మా అన్నయ్యని దీంట్లో చూసుకుంటున్నానే నేను. అంత ప్రేమ నాకు మా అన్నయ్య అంటే. మీరు ఉన్నారు ఎందుకు, లేస్తే డైసన్ గిఫ్ట్ కత్తి అది ఇది పొడుస్తా అంటావు. బా, మీ తరం ఇలా ఏడ్చింది, మా తరం కొంచెం పర్వాలేదు. అదే అమ్మమ్మల కాలంలో ఎలా ఉండేదో అసలు. పద వెళ్ళి అమ్మమ్మని అడుగుదాం మీ కాలంలో రాఖీ ఎలా ఉండేదని. సరే పదమ్మా, అమ్మమ్మని అడుగుదాం అసలు ఎలా ఉండేదో. అబ్బబ్బబ్బా, ఏమిటే మీ గోల? అమ్మమ్మ, అసలు మీ కాలంలో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? మా కాలంలో మేమే స్వయంగా మా చేతులతో రాఖీ తయారు చేసేవాళ్ళం. అవునా అమ్మమ్మ, మీరు తయారు చేసేవాళ్ళ? అసలు ఎలా చేసేవాళ్ళు? ఎలా చేసేవాళ్ళమా? ఒక నూలు పోగు తాడు తీసుకొని దానికి పసుపు రాసి, ఒక దూది ఉంటుంది కదా, దాన్ని పసుపు నీళ్ళలో ముంచి దూదిని తీసి నేసిన తాడు కట్టి అలా 3 రోజుల పాటు ఎండలో పెట్టేవాళ్ళం. అప్పుడైతే పసుపు అంటుకోదు కదా. అలా ఎత్తిపెట్టిన తాడుని మా అన్నగారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి అప్పుడు కట్టే. అవునా అమ్మమ్మ, అప్పుడు మీ అన్న ఏం గిఫ్ట్ ఇచ్చేవాడు? ఆ రోజుల్లోనా గిఫ్టా పాడా? ఒక్క రూపాయి ఇస్తే ఓయమ్మ, మా అన్న ఎంత మంచోడో ఎంత గొప్పోడో అనుకునేది మేము. ఆ రాఖీ కట్టేటప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేవి అసలు మాకు. అమ్మమ్మ, అసలు ఈ రాఖీ ఎక్కడి నుంచి మొదలైంది? రాఖీ ఎందుకు చేసుకుంటారు అసలు? రాఖీ ఎందుకు కట్టాలి అసలు? అదా, మన కృష్ణయ్య ఉన్నారు కదా, ద్రౌపదమ్మకి ఒక వరం ఇచ్చారంట. నువ్వు ఎప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కృష్ణ అని పిలిస్తే చాలు, నేను నీ ఎదుటైతే ఉంటానమ్మా అని అయితే వరం ఇచ్చారంట. అప్పుడు ద్రౌపది తన చీర కొంగు చించి కృష్ణయ్యకి తాడుగా కట్టిందంట చేతికి. అప్పటి నుంచి మనము రాఖీ పండగని జరుపుకుంటామన్నమాట. ఆ గుర్తుగా ఇప్పుడు మీరు ఫ్యాషన్గా రక్షాబంధన్ అని అంటున్నారు కదా. రక్ష అంటే ప్రొటెక్షన్,
బంధన్ అంటే బాండ్. అదేనమ్మా రాఖీకి అసలైన అర్థము. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా 50,000 డైసన్ అది ఇది అని. అది కాదమ్మా రక్షాబంధన్ అంటే. అర్థమైందా నేను చెప్పింది? ఓ అందుకు చేసుకుంటారా అమ్మమ్మ? చూసారా, ఇందుకు చేసుకుంటారంట రక్షాబంధన్. మీ ఇంట్లో పిల్లలకి కూడా ఈ వీడియో అయితే చూపించండి. మన మూలాలైతే వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే ఇప్పట్లో పిల్లలకి ఇవన్నీ తెలియదు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ పిల్లలు. అమ్మా జప్టోడు వచ్చేసాడు, అన్నయ్య డైసన్తో రెడీగా ఉండమండి, లేకపోతే కత్తేవాడికి. మీరు మారరే, మీకు ఎన్ని కథలు చెప్పినా ఎంత ఇది చేసినా ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారు చూడు, దేనికి మారరు. మీకు నచ్చినే మీరు చేసుకోపోండి. హ్యాపీ రక్షాబంధన్ టు యూ ఆల్. మీకు కూడా గిఫ్ట్ కావాలా? ఈ టెడ్డీనైతే పంపించేస్తా. హ్యాపీ రక్షాబంధన్ టు యూ ఆల్. పిల్లలు మీకే.